అందరికీ నమస్కారం. నేను డాక్టర్ మనోభిరామ్. నేను సర్జికల్ ఆంకాలజీ కన్సల్టెంట్, నారాయణ హాస్పిటల్, నెల్లూరు. నేను గత 3 సంవత్సరాలుగా కూడా నెల్లూరు ప్రజలకి, క్యాన్సర్ బాధితులకి సేవలు అందిస్తూ ఉన్నాము. మనం ఈరోజు మాట్లాడుకునే విషయం ఏమంటే స్మోకింగ్ వల్ల మనకి జరిగే ప్రమాదాలు, వాటి వల్ల వచ్చే మన క్యాన్సర్లు, వాటి గురించి మనం మాట్లాడుకుంటున్నాము. 31వ తారీఖు యాంటీ స్మోకింగ్ డే. అంటే స్మోకింగ్ అనేది నిలిపివేయాలి అనేది మనకి అవేర్నెస్ తీసుకురావడానికి వచ్చి ఆ రోజు. దాని గురించి మనం ఈ స్మోకింగ్ దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాము. ధూమపానం వల్ల ఓన్లీ లంగ్ క్యాన్సర్ అంటే ఊపిరితిత్తుల క్యాన్సరే కాకుండా మన బాడీలో చాలా క్యాన్సర్స్ అనేది వస్తూ ఉంటాయి. నోటి క్యాన్సర్ కానివ్వండి, దవడ క్యాన్సర్ కానివ్వండి, గొంతు క్యాన్సర్ కానివ్వండి, అలాగే పేగులకు సంబంధించిన క్యాన్సర్ కానివ్వండి, యూరినరీ బ్లాడర్ సంబంధించిన క్యాన్సర్లు కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాము. మనకు స్మోకింగ్ వల్ల వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏమంటే ఆ నికోటిన్, స్మోకింగ్ లో ఉండే అడిక్టివ్ చేసే ఆ పరికరం కాకుండా మిగిలిన కెమికల్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఒక్కొక్క సిగరెట్ లో ఆల్మోస్ట్ 130 వరకు కూడా క్యాన్సర్ సంబంధించిన పరికరాలు అయితే ఉంటూ ఉంటాయి. వీటి వల్లే ఆ హార్మ్ఫుల్ కెమికల్స్ వల్లనే మనకి క్యాన్సర్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. మనము ఈ స్మోకింగ్ అనేది వానేసిన 1 వీక్ 10 డేస్కే మన బాడీలో చాలా చేంజెస్ అనేది వస్తూ ఉంటాయి. మనకి క్యాన్సర్ నుంచి విముక్తి పొందాలి అంటే స్మోకింగ్ వల్ల అట్లీస్ట్ ఒక 10-15 ఏళ్ళు కనుక మనం స్మోకింగ్ అనేది దాని నుంచి దూరంగా ఉంటే ఆల్మోస్ట్ ఇంతకుముందు నార్మల్ పర్సన్కి మనకి తేడా లేకుండా ఉంటుంది. సో స్మోకింగ్ చేస్తున్నాము, ఇంకా జీవితాంతం చేసినా మనం ఏమీ చేయలేము, క్యాన్సర్ నుంచి విముక్తి పొందలేము అని అనుకోవడానికి లేదు. 10-15 ఏళ్ల వరకు మనం స్మోకింగ్ అనేది ఆపేస్తే కనుక మనం కంప్లీట్గా క్యాన్సర్ నుంచి విముక్తి పొందే ఛాన్స్ ఉంటుంది. ఇంకొకటి ఏమంటే స్మోకింగ్ నుంచి మనం డీ అడిక్షన్ ప్రోగ్రామ్స్ అనేది చాలా రెగ్యులర్గా ఆల్ ఓవర్ ఇండియా జరుగుతూ ఉన్నాయి. ఈ డీ-అడిక్షన్ ప్రోగ్రామ్స్ ఏమంటే నికోటిన్ ప్యాచెస్ వల్ల కానీ, నికోటిన్ గమ్స్ వల్ల కానీ, నికోటిన్ టాబ్లెట్స్ వల్ల కానీ మనకి ఆ అడిక్షన్ నుంచి దూరం అయ్యి ఆ హార్మ్ఫుల్ కెమికల్స్ అనేది మన బాడీలో వెళ్లకుండా ఈజీగా సిగరెట్ని మానేసే ఛాన్సెస్ అయితే పెరుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా కూడా సైకియాట్రిక్ కౌన్సిలింగ్ ద్వారా కూడా ఈ స్మోకింగ్ అనే అలవాటు నుంచి మనం దూరం అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ.